ఎందుకు మ్యాట్ అరుస్తున్నావా? చెవులు తూట్లు పడేటట్ట. జూన్ 16. ఓమే పాపా చెవులు తూట్లు పట్టిపోతున్నాయి మే. ఏముంది మే జూన్ 16? ఏంది ఈ పిల్ల జూన్ 16 అని భయపిస్తా ఉంటే నువ్వు బిత్రపోతున్నావా? ఏం జరుగుతుంది? జరగాలి జూన్ 16. అది జరగాలి. పాపా నేను కొట్టిన పర్లేదు మే. ఏం జరుగుతుంది చెప్పా. రే జూన్ 16. అయ్యో జూన్ 16. అరే నీ అబ్బా అసలు మీరు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. జూన్ 16 ఏం జరుగుతా చెప్పండి. ఎందుకు మేట కొడతావా? అసలు ఏం జరుగుతా చెప్పండి మే. జూన్ 16 ఒక అందాల బొమ్మ తయారైంది. దాన్ని ఆ దేవుడు ఈ భూమి పైన వదిలాడు. దాన్ని మా నాన్న ఎంతో ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్నాడు. కానీ ఆ ఇష్టపడ్డ బొమ్మ మా డాడీకి రోజు ఒక టార్చర్ చూపిస్తూ దేవత అనుకున్న బొమ్మ రాక్షసి అయిపోయింది. ఆ అందాల రాక్షసి ఇప్పుడు మా ముందే ఉంది. ఎవరి గురించి చెప్తున్నామే? పాపా నిజమే. రాక్షసి లాంటి అమ్మతో దేవుడు లాంటి నాన్న ఏలుతున్నాడు. కానీ జూన్ 16 ఏం జరుగుతుంది చెప్పా. బుర్రకెక్కలేదా? జూన్ 16. అమ్మా జూన్ 16 నేను ఉండనే ఉన్న ఇంట్లో 17-18 తేదీలో వస్తా ఇంటికి. మర్యాదగా చెప్పు. జూన్ 16 ఏం జరుగుతుందా? రోజు మమ్మల్ని అగాధంలో వదిలేసి ఒకటే వెళ్ళిపోతావా? ఆ రోజు మా డాడీకి అగాధం కాదు దిగాధం. కానీ మా అందరికి ఇష్టమైన రోజమ్మా. అవునే లక్కీ, ఎంత ఓవర్ చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా ఆ రోజున నువ్వు హ్యాపీగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లక్కీ. అది నీ మొగ్గుడంటే. నాకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయిందిరా? నువ్వు కూడా అబ్బా కూతుర్ల పార్టీలో జాయిన్ అయిపోయినావా? జూన్ 16 మా ముద్దుల లచ్చక్క పుట్టిన రోజు. అవును కదా. థ్యాంక్ యూ అందరికి. ఐ లవ్ యు మమ్మీ. కొట్టవా? నువ్వు మా ముద్దులమ్మ గడ్డ అందుకే కొట్ట. ఐ లవ్ యు మమ్మీ. నేను అలా కొట్టకపోతే మన ఫ్యాన్స్ కిక్కే ఉండదు మా. అమ్మా నేను కొట్టేదానికి నేను తిట్టేదానికి కారణం అదిగో. అవును కదా. ఆ రోజుకి గుడికి రెస్టారెంట్ కి షాపింగ్ కి వెళ్దామా? ఐ లవ్ యూ బంగారం. కేక్ తెస్తాను, ఇంట్లో కట్ చేస్తున్నావా? ఆహా నాకు అదంతా తెలీదు. ఆ రోజుకి పోవాల్సిందే. జూన్ 16. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకో.